అసలు ఒక సినిమాకి ఏం కావాలి? కెమెరా ఈజ్ ఏ కీ రోల్ ఫర్ మూవీ. అది చిన్న కెమెరానా, పెద్ద కెమెరా అనేది డిపెండ్స్ ఆన్ దేర్ బడ్జెట్. బేసిక్ ఎఫెక్ట్స్ 3 కెమెరా. ఇవాళ రేపు ఎఫెక్ట్స్ 3 బూమింగ్‌లో ఉంది ఇండస్ట్రీలో. అంటే వైడ్ రేంజ్‌లో ఇంకా క్వాలిటీగా అంటే మీరన్నట్టు ఆరి, రెడ్. ఇప్పుడు లెన్స్ కీ రోల్ ప్లే చేస్తుందా? లైటింగ్ కీ రోల్ ప్లే చేస్తుందా? నన్నడిగితే లైటింగ్, లైటింగ్ నువ్వు ఎంత బాగా చేసుకుంటే ఫ్రేమింగ్ అంత బ్యూటీ వస్తది. విత్ లైటింగ్. సినిమాటిక్ లుక్‌లో నువ్వు డిజైన్ చేసుకున్న కెమెరామ్యాన్ ఉంటే అది తనకి ఏ కెమెరా ఇచ్చినా వెళ్ళిపోతది. కాంపోజిషన్ కమ్స్ ఇంటూ ప్లే. డెఫినెట్ ఇట్ మ్యాటర్స్. డైరెక్టర్‌కి ఒక విజన్ ఉంటది. యాహ్! ఫస్ట్ మనం అది కన్సిడర్ చేసుకోవాలి. తను చెప్పేదాన్ని బట్టి కన్సిడర్ చేసుకున్న తర్వాత మనకు ఒక విజన్ ఉంటుంది. లేదా స్టాప్ బ్లాకా, మూవ్‌మెంట్ బ్లాక్, మూవ్‌మెంట్ చేసుకోవడమా అనేది ఇద్దరు డిస్కషన్ బట్టి. ఒక డిఫరెంట్ థింగ్‌ని నేను ఫస్ట్ టైం చేశాను అనే ఒక ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా? వెన్ వీ గో టు హై బడ్జెట్ వాళ్ళు క్రెయిన్స్ అవన్నీ వాడడం అలాంటివి ఉంటుంది. లో బడ్జెట్‌లో మనకి క్రెయిన్ అయినా ఏదైనా వి గో క్రెయిన్ షాట్ అయినా కానీ, డాలీ షాట్ అయినా కానీ వి గో విత్ గింబల్. అండ్ బైక్ వెనకాల కూర్చొని గింబల్ పట్టుకున్నప్పుడు హౌ డు యూ గెట్ ద స్టెబిలిటీ? పట్టుకున్న నాది నడిపే బండి నడిపేవాడి మీద ఆధారపడి ఉంటుంది. హౌ ఇంపార్టెంట్ ఈస్ ఫిల్మ్ స్కూల్ ఫర్ ఎ డిఓపి? ఫిలిం స్కూల్లో వాళ్ళు ఏంటంటే బేసికలీ మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది ఫిలిం స్కూల్స్లో. థియరీ మాత్రమే చెప్తారు వాళ్ళు. ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ కోర్స్ ఫస్ట్ మీరు ఫీల్డ్ వర్క్లోకి వెళ్ళాలి. ఫీల్డ్ వర్క్ చూసిన తర్వాత మీకు వచ్చిన హైయెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏంటి? బేసికల్లీ సినిమాటోగ్రాఫర్ సాటిస్ఫై అవ్వదు ఎంత ఇచ్చినా కానీ. హీ వాంట్స్ మోర్. దాన్ని నేను రిక్రియేట్ చేయాలి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకంటే రీక్రియేట్ చేయాలంటే మనకు చెప్పే స్టోరీ కూడా సంవాట్ దానికి రిలేటెడ్ ఉంటే అప్పుడు ఓకే. యాజ్ సినిమాటోగ్రఫర్ నేను ఈ లైట్ ఎక్కడి నుంచి పెట్టిండు, ఏ కెమెరా వాడిండు, ఏ లెన్స్ వాడిండు, ఈ షార్ట్, ఈ అంటే ఒక ఎమోషనల్ సీన్ కానీ, ఒక సమ్ ఫన్నీ సీన్స్ కానీ ఆ మూమెంట్ ఎందుకు తీసుకున్నాడు, సో ఏ రేంజ్లో కెమెరా లెన్స్ ఏ రేంజ్లో వాడిండు, ఇవే చూస్తాం మోస్ట్లీ. లైక్ హౌ డు యూ హ్యాండిల్? బేసికలీ అదొక లవ్ సీన్. ఓకే. సో ఆ అమ్మాయిని చాలా బ్యూటిఫుల్గా చూపి 2 లైట్స్ ఇచ్చేసి కెమెరా ఇచ్చేసి విల్ గో విత్ దిస్ అన్న. తనకి స్టఫ్ ఉంటే హీ కెన్ గివ్ దట్. వెల్కమ్ టు శ్రీ స్నాప్ స్టూడియోస్ పాడ్కాస్ట్. నేను మీ రామ్. ఒక సినిమా వెనుక ఎంతోమంది కళాకారుల కష్టం ఉంటుంది. అలాంటి కళాకారుల కష్టం ఏమాత్రం బయటికి కనిపించకుండా సినిమాని కనువిందుగా చూపించే చాలా మంచి క్రాఫ్ట్మెన్స్ మన కెమెరామ్యాన్స్. ఎన్నెన్నో షార్ట్ ఫిల్మ్స్, మరెన్నో వెబ్ సిరీస్లు. ఈ మధ్య రీసెంట్గా వారేవా జతగాళ్ళు తోటి ఫేమ్ వచ్చిన సాయి సాగర్ నేత మనతో స్టూడియోలో ఉన్నారు. హాయ్ అండి, వెల్కమ్ సాగర్ గారు. హాయ్, థ్యాంక్ యూ. సో హౌ ఆర్ యూ టుడే? ఆల్ గుడ్. సో సాగర్ గారు, ఇవాళ మనం చాలా మంచి టాపిక్ డిస్కస్ చేద్దామండి. ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ మెనీ యంగ్స్టర్స్ అవుట్ దేర్. అంటే ఐ థింక్ మెనీ యంగ్స్టర్స్ వాంట్ దిస్ ఇన్ఫర్మేషన్. సో అసలు ఒక సినిమాకి ఏం కావాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా, దేర్ ఆర్ వైడ్ రేంజ్ ఆఫ్ కెమెరాస్. అంటే ఆర్ఏ అలెక్సా తీసుకోవచ్చు. లైక్ చాలా సినిమాలు ఈ మధ్య 5Dలతో కూడా తీసేస్తున్నాం. లైక్ అసలు వాట్ ఈస్ ద కీ రోల్? ఏ రోల్ ప్లే చేస్తుంది? కెమెరా ఈజ్ ఏ కీ రోల్ ఫర్ మూవీ. అది చిన్న కెమెరానా, పెద్ద కెమెరా అనేది డిపెండ్స్ ఆన్ దేర్ బడ్జెట్. ఇవాళ చూసుకుంటే మీరు అన్నట్టు 5D కెమెరాస్ కానీ, బేసిక్ ఎఫెక్ట్స్ 3 కెమెరా. ఇవాళ రేపు ఎఫెక్ట్స్ 3 బూమింగ్లో ఉంది ఇండస్ట్రీలో. ఎందుకంటే మనకి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా అప్రూవల్ ఉన్నాయి. ఎఫెక్ట్స్ 3 కెమెరాకి అప్రూవల్ ఇస్తుంది. ఓకే. సో మనం ఎఫెక్ట్స్ 3 కెమెరాతో కూడా వెళ్ళిపోవచ్చు. మీరు ఇంకా అనుకుంటే వైడ్ రేంజ్లో ఇంకా క్వాలిటీగా అంటే మీరు అన్నట్టు ఆరి, రెడ్, ఇవి కూడా యూజ్ చేయొచ్చు. ఐ మీన్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్? అంటే ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ సినిమాటిక్, నాకు ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు లెన్స్ కీ రోల్ ప్లే చేస్తుందా? లైటింగ్ కీ రోల్ ప్లే చేస్తుందా? వాట్స్ ద థింగ్? కీ రోల్ డెఫినెట్లీ లైటింగ్. నన్ను అడిగితే లైటింగ్, లైటింగ్ నువ్వు ఎంత బాగా చేసుకుంటే ఫ్రేమింగ్ అంత బ్యూటీ వస్తుంది విత్ లైటింగ్. కెమెరా అనేది నన్ను అడిగితే డజంట్ మ్యాటర్. కెమెరా అనేది కెమెరామ్యాన్ చేతిలో ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఫ్రేమ్ డిజైన్ చేసుకోవడం కానీ అదంతా చేస్తేనే మనకి ఫస్ట్ సినిమాటిక్ లుక్ వస్తుంది. సినిమాటిక్ లుక్లో నువ్వు డిజైన్ చేసుకున్న కెమెరామ్యాన్ ఉంటే అది తనకి ఏ కెమెరా ఇచ్చినా వెళ్ళిపోతుంది. కాంపోజిషన్ కమ్స్ ఇంటూ ప్లే. డెఫినెట్ ఇట్ మ్యాటర్స్.
Personally, what is your favorite composition? And like, how do you compose the frame? Like, if it is instructed by director, like, if you have free choice to do the thing. ఫస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది. Yeah. ఫస్ట్ మనం అది కన్సిడర్ చేసుకోవాలి. తను చెప్పేదాన్ని బట్టి కన్సిడర్ చేసుకున్న తర్వాత మనకు ఒక విజన్ ఉంటుంది. డైరెక్టర్ చెప్పే సీన్ బట్టి మనం ఒక విజన్ అనుకుంటాం. సినిమాటోగ్రాఫర్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విజన్ అనుకుంటాం, డైరెక్టర్ విజన్ ఒకటి ఉంటుంది. ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకున్న తర్వాత సో ఇన్ దే డిస్కషన్ మనం ఇలా వెళ్దాం, లైటింగ్ ఇలా తీసుకుందాం, ఈ సీన్ ఫర్ సపోజ్ ఎమోషనల్ సీన్ అనుకుంటే కెమెరా మూమెంట్స్ కానీ లేదా స్టాప్ బ్లాక్ మూమెంట్ చేసుకోవడం అనేది ఇద్దరు డిస్కషన్ బట్టి మోర్ ఓవర్ వాళ్ళిద్దరి మధ్యలో మంచి ర్యాపో ఉంటే ఇట్ గోస్ గుడ్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ హైలీ ఎమోషనల్ సీన్ అనుకుంటే మనం ఎక్కువ వర్టిగో షార్ట్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మైండ్ బెండింగ్ అలా వచ్చినప్పుడు యూజువల్లీ వర్టిగో షాట్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్, లైక్ మీ డేలో ఒక టిపికల్ షార్ట్ యూ సజెస్టెడ్ ఇట్ అండ్ దే డిడ్ ఇట్. ఇంతవరకు నేను అంటే అలాంటిది ఫేస్ చేయలేదు. సో ఓకే, మీరు లైక్ ఒక డిఫరెంట్ థింగ్ని నేను ఫస్ట్ టైం చేశాను అని ఒక ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసి. డిఫరెంట్ థింగ్ ఈస్ అంటే ఇప్పుడు బేసికల్లీ మనం లో బడ్జెట్ మూవీస్కి వెళ్తే వెన్ వీ గో టు హై బడ్జెట్ వాళ్ళు క్రెయిన్స్ అవన్నీ వాడడం అలాంటివి ఉంటుంది. లో బడ్జెట్లో మనకు క్రెయిన్ అయినా ఏదైనా వి గో క్రెయిన్ షాట్ అయినా కానీ డాలీ షాట్ అయినా కానీ వి గో విత్ గింబల్. సో ఆ గింబల్ పైన బైక్ పైన కూర్చొని ఇంకో బైక్ని ఫాలో అవ్వడం, క్రేజీ. ఇది చాలా రిస్కీ షాట్స్. కాకపోతే తప్పదు, ఇంకా మనకి ఇచ్చిన బడ్జెట్లో వి గో విత్ దట్. ఇప్పుడు ఇఫ్ యూఆర్ సిట్టింగ్ ఆన్ బైక్ అండ్ బైక్ వెనకాల కూర్చొని గింబల్ పట్టుకున్నప్పుడు హౌ డు యు గెట్ ద స్టెబిలిటీ? స్టెబిలిటీ అంటే ఇంకా అది పట్టుకున్న నాది బండి నడిపేవాడి మీద ఆధారపడి ఉంటుంది. మీకు వచ్చిన హైయెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏంటి? లైక్ హౌ డిడ్ ఇట్ వెంట్? అంటే యూఆర్ సాటిస్ఫైడ్ విత్ ద థింగ్స్ అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి యాజ్ ఎ క్రాఫ్ట్మెన్. బేసికల్లీ సినిమాటోగ్రాఫర్ సాటిస్ఫై అవ్వడు ఇంత ఇచ్చినా కానీ, హీ వాంట్స్ మోర్ అంతే. సో యు ఆర్ నెవర్ సాటిస్ఫైడ్? ఇప్పటివరకు మీకు అసలు సాటిస్ఫాక్టరీ మూమెంట్ లేదు? నేను చేసిన దాంతో అంటే ఓకే, నేను ఇచ్చేది వెన్ మనం ఒక ఫ్రేమ్ సెట్ చేసినప్పుడు ఓకే అన్నీ ఉన్నాయి, మనకి పర్ఫెక్ట్ ఫ్రేమ్ సెట్ అయింది, ఇది లేదు అన్నప్పుడు వీ ఫీల్ సాటిస్ఫైడ్. అంటే లైక్ విల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ అదర్ మూవీ. లైక్ మీకు నచ్చిన మూవీలో ఈ ఫ్రేమ్ నాకు బాగా అనిపించింది, దాన్ని నేను రిక్రియేట్ చేయాలి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? రీక్రియేట్ చేయాలి అన్న థాట్ తెలియదు, ఎందుకంటే రీక్రియేట్ చేయాలంటే మనకు చెప్పే స్టోరీ కూడా సంవాట్ దానికి రిలేటెడ్ ఉంటే అప్పుడు ఓకే ఇది ఎక్కడ మనం ఇట్లా రీక్రియేట్ చేయొచ్చు అన్న అది ఉంటుంది. ఇంతవరకు నాకు అట్లాంటివి ఏమి. రీసెంట్లీ నేను మూవీస్ చూస్తున్నప్పుడు ఐ ఫర్గాట్ నేను అసలు సినిమా అంటే ఒకప్పుడు సినిమా చూస్తున్నామంటే ఆ వరల్డ్లోకి ఎంటర్ అయిపోయి చూస్తున్నట్టు మంచి ఫీలింగ్లో చూసేవాడిని. రీసెంట్లీ నేను అసలు మూవీస్ని ఎంజాయ్ చేయడం మానేసి ఈ షార్ట్ని ఎలా తీశారు, ఈ షార్ట్ని ఎలా కాంపోజిషన్ ఎలా చేసుంటారు, లైటింగ్ ఎలా చేసుంటారు అని చెప్పి ఇవి ఆలోచిస్తూ ఉంటాను అనమాట నేను ఎక్కువ. బేసికల్లీ యాజ్ అ క్యాజువల్ ఆడియన్స్కి అయితే మనం మూవీ ఎంజాయ్ చేస్తాం. వెన్ వీఆర్ ఇన్ టు ఇండస్ట్రీ డెఫినెట్గా మన మూవీ చేసేటప్పుడు యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్ నేను ఈ లైట్ ఎక్కడి నుంచి పెట్టిండు, ఏ కెమెరా వాడిండు, ఏ లెన్స్ వాడిండు, ఈ షార్ట్ అంటే ఒక ఎమోషనల్ సీన్ కానీ ఒక సమ్ ఫన్నీ సీన్స్ కానీ ఆ మూమెంట్ ఎందుకు తీసుకున్నాడు, సో ఏ రేంజ్లో కెమెరా లెన్స్ ఏ రేంజ్లో వాడిండు, ఇవే చూస్తాం మోస్ట్లీ. There are many people out there watching the podcast who really want to be a film. I mean, they want to be a filmmaker or they want to be a director, they want to be a cameraman. ఇలాంటి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి లైక్ మీ సైడ్ నుంచి అంటే లైక్ వెన్ యూ సైడ్ చాలా లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్లో ఉన్నాను అని చెప్తున్నాను కాబట్టి లైక్ కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు సజెషన్ ఏమి ఇస్తారు? అంటే లైక్ ఫర్ డిఓపి, ఒక కొత్త డిఓపి ఒక ఇన్స్టిట్యూట్ నుండి కానీ ఇక్కడ నుండైనా కానీ వచ్చే వాళ్ళకి బేసికలీ వాళ్ళకి ఇన్స్టిట్యూట్లో ఏంటంటే హై బడ్జెట్ మూవీ మేకింగ్ ఎలా ఉంటుందని మాత్రమే చెప్తారు. లో బడ్జెట్ మూవీ మేకింగ్ గురించి ఎవరు మాట్లాడరు. బేసికల్గా వాళ్ళకి ఏంటంటే థాట్స్ అన్నీ హై లెవెల్లో ఉంటాయి. వెన్ వీఆర్ ఇన్ టు సమ్ లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్, తను వచ్చేసి నా దగ్గర ఈ కెమెరా ఉంది, ఈ 2 లైట్స్ ఉన్నాయి, దీంతో మనం మూవీ చేసేయాలి. వీ కెన్ మేక్ ఒక కెమెరాతో 2 లైట్స్తో మనం చేయొచ్చు మూవీ. అది ఆ డిఓపి మీద ఆధారపడి ఉంటుంది. ఇఫ్ తనకి స్టఫ్ ఉంటే హీ కెన్ గివ్ దట్. కానీ వీళ్ళు ఏంటంటే ఆ రేంజ్లో ఉండేసి ఇది చేయలేం మనం, అవ్వదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ థాట్ వదిలేసి ఇచ్చిన దాంట్లో ఎట్లా చేయాలనేది మనం తీసుకుంటే బెటర్. కరెక్ట్.
అట్లా అయితే సక్సెస్ అవుతావు. లేదు నాకు ఇదే కావాలి, నేను ఇంతలోనే చేస్తా, ఇట్లా అయితేనే చేస్తా అంటే కష్టం అది. ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీలో చాలా కష్టం. హౌ ఇంపార్టెంట్ ఈస్ ఫిల్మ్ స్కూల్ ఫర్ ఎ డిఓపి? ఫిలిం స్కూల్లో వాళ్ళు ఏంటంటే బేసికలీ మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు ఫిలిం స్కూల్స్లో. వాళ్ళు థియేటర్ ఏమో థియరీ మాత్రమే చెప్తారు వాళ్ళు. సో వెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ కోర్స్ ఫస్ట్ మీరు ఫీల్డ్ వర్క్లోకి వెళ్ళాలి. ఫీల్డ్ వర్క్ చూసిన తర్వాత సో యూ కెన్ మనకు ఇప్పుడు క్లాసెస్లో చెప్పిన దానికి ఫీల్డ్ వర్క్లోకి వెళ్ళిన తర్వాత చాలా తేడా ఉంటుంది. బేసికలీ కొందరికి అర్థం కాకపోవచ్చు. సో నన్ను అడిగితే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ థియరీ. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం లైక్ ఫ్రెండ్స్ అయినా ఏదైనా చేయడం మంచిది అంటారు. అవును. లైక్ హౌ డూ యూ హ్యాండిల్, లైక్ మీరు ఇందాక చెప్పినట్టు, ఇందాక మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్లో డూ యూ హ్యావ్ ఓన్లీ 2 లైట్లు, ఒక కెమెరా తీసుకొని యూ గో అండ్ షూట్ అంటే లైక్ ఈ సో కాల్డ్ ఇప్పుడే స్టూడెంట్ లాగా బయటకు వచ్చిన అతనికి దే హ్యావ్ నో ఐడియా. అవును. సో దెన్ హౌ ఇట్ హ్యాపెన్స్, లైక్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? లైక్ ఈ క్వశ్చన్కి నేను రిలేట్ చేయాలంటే మీ ఫస్ట్ టైం మీకు కూడా ఇదే జరుగుంటుంది. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ ఇట్లా బయటకు రాగానే ఈ 2 లైట్లు కెమెరా పట్టుకొని తీయండి. బేసికల్లీ వన్ ఆఫ్ మై డైరెక్టర్ ఉన్నారు, ఒకసారి సమ్ షార్ట్ ఫిల్మ్ ఓకే. తను చేస్తుండు, సో హెల్ప్ చేయి వచ్చానంటే ఓకే అని చెప్పేసి వెళ్ళా. ఈ గివ్ మీ ఎఫెక్ట్స్ కెమెరా, ఓకే కెమెరా బాగుంది చేయొచ్చు, సమ్ బేసిక్ లెన్స్, 2 లైట్లు ఇచ్చాడు. అది నైట్ షూట్ ఇన్ ఏ నర్సరీ. ఇక్కడ మనం బేసికలీ అది ఒక లవ్ సీన్. ఓకే. సో ఆ అమ్మాయిని చాలా బ్యూటిఫుల్గా చూపించాలి. 2 లైట్స్ ఇచ్చేసి కెమెరా ఇచ్చేసి విల్ గో విత్ దిస్ అని అన్నాడు. నాకు అర్థం కాలేదు. అడిగిన సీన్ ఇన్ అనదర్ రేంజ్, ఇచ్చిన ఎక్విప్మెంట్ అస్సలు అవ్వదు. సో దెన్ అప్పుడు ఏమైంది అని అంటే, సో బేసికలీ ఆ నర్సరీ ఒక రోడ్ పక్కన ఉంది. ఓకే. సో నేను ఎంత అంటే వెనకాల వచ్చే వెహికల్స్ కానీ హోర్డింగ్ లైట్స్ కానీ అవి బ్యాక్గ్రౌండ్ లైట్స్ అవి యూజ్ చేసి ఫేస్కి ఒక లైట్, మోరోవర్ హెయిర్ లైట్ ఒకటి. సో దెన్ మనకు నర్సరీలో వాటర్ స్ప్రే చేస్తారు కదా, ఆ స్ప్రే యూజ్ చేసి సమ్ ఎలివేషన్ అట్లా ఫ్రేమ్స్ ఇది చేశాను. ఓకే. అంటే నేను అనుకున్న దీంతో ఏం ఎఫెక్ట్ వస్తుంది అని, కానీ బేసికల్లీ టిల్ నౌ ఆ ఫ్రేమ్ నా కెరీర్లో ది బెస్ట్ అనిపించింది. సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక మంచి ఫ్రేమ్ని తీసుకొచ్చారు. సో సాగర్ గారు, కాసేపు ఆఫ్ టాపిక్ మాట్లాడుకుందాం. లైక్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ వియర్డ్ థింగ్స్, చాలా వియర్డ్ థింగ్స్ అన్ని షూట్లో అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు నేను కూడా కొన్ని ఫేస్ చేశాను. లైక్ ఇలాంటి ఒక వీడెస్ట్ థింగ్ లేకపోతే స్ట్రేంజ్ థింగ్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ మీ లైఫ్లో చెప్పండి. ఏదో ఎందుకు అంటే మీ అందరూ చెప్పడానికి తను కూడా ఒక డైరెక్టర్. తన ప్రాజెక్ట్ చేసేటప్పుడే వన్ ఫైన్ డే షూట్ చేస్తున్నాం. యాక్చువల్లీ అందులో మనడు ఈవెన్ హీ ఈజ్ అన్ ఆర్టిస్ట్. ఒక ప్రాజెక్ట్ సిరీస్ చేస్తున్నాం, అందులో మనడు వన్ ఆఫ్ ది లీడ్. సో ఆ రోజు నైట్ సీన్స్ ఉన్నాయి. సో వీఆర్ షూటింగ్ దట్. చేస్తూ చేసి వెళ్తున్నాం, ఇట్స్ అరౌండ్ 11 o'clock అట్లా అవుతుంది. నాట్ ఈవెన్ 10:30 అనుకోండి, నాకు గుర్తు 10:30, 11 ఆల్మోస్ట్ అంతే. బేసికలీ లో బడ్జెట్ ఫిలిం మేకర్స్ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పర్మిషన్స్, ఎగ్జాక్ట్లీ లొకేషన్స్, పర్మిషన్స్. హై బడ్జెట్ అంటే వాళ్ళకి సమ్ మేనేజర్స్ ఉంటారు, వెళ్తారు, పర్మిషన్ జిహెచ్ఎం శాఖ నుంచి ఏదో సమ్ రిక్వైర్డ్ పర్మిషన్స్ తీసుకుంటారు. కానీ వీళ్ళకి అదేం ఉండదు. సో వీళ్ళు ఏంటంటే ఫిలిం మేకింగ్ అంటేనే ఫస్ట్ భయపడేది అవుట్డోర్ షూట్ అంటే సమ్ పోలీస్ వీళ్ళ గురించి. మేము ఆ రోజు ఇలానే షూట్ చేస్తున్నాం. నైట్ అరౌండ్ మీరు అన్నట్టు 10:30, 11 o'clock అట్లా అవుతుంది. సో ఆల్మోస్ట్ అక్కడ అప్పుడే ఇట్లా కెమెరా పెట్టేసినాం, సడన్గా వచ్చేసి ఏ వెహికల్ వచ్చి ఆ పిండు పిలిచారు, వెళ్ళినాం. చూస్తే ఏం చేస్తున్నారు, ఏం లేదు సచిన ఇట్లా షూట్ అని చెప్పేసి అంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఏం లేదు. బేసికల్లీ ఆ రోజు మేము చేసేది కూడా మీ ఇంటి ముందే. చాలా చిన్న షార్ట్, నాట్ ఈవెన్ ఒక 10 minutes కూడా పట్టకపోవచ్చేమో అది. అంటే మరో నన్ను అడిగితే మీ ఇంటి ముందు చేసుకోవడం గురించి ఇంకొన్ని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. సో వచ్చాను, మీ ఇల్లు అయితే ఏంటి, ఎవరు పర్మిషన్ తీసుకున్నారు, ఈ నైట్లో చేయొద్దు కదా ఇక్కడ అంటే. బేసికల్లీ ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఇక్కడ ఏమన్నా అయితే మిమ్మల్ని పిలుస్తాం, మీరు రావాల్సి ఉంటుంది అంటే అవసరం లేదనుకుంటా అంత. ఎందుకంటే
మనం ముఖాలు చూస్తే దొంగలాగా ఆయనకు అనిపించింది అని నాకు తెలియదు. చిన్న షార్ట్ షూట్ చేసుకుంటున్నాం, దానికి వచ్చేసి ఇంత అది చేయడం కరెక్ట్ కాదు అనిపించింది నాకు. మోరోవర్ అంటే బేసికలీ తన టోన్ కూడా చాలా వార్నింగ్గా, చాలా ఆరోగ్యంగా మాట్లాడాడు, చాలా తక్కువ చేసి మాట్లాడాడు బేసికల్లీ. అది నచ్చలేదు నాకు అక్కడ. అసలు ఇంకా ఈ సీన్ చాలా సింప్లిఫై చేసి చెప్పావు కానీ లైక్ ఆయన వెహికల్ అలా ఎంటర్ అవడం, సప్పని స్కిడ్ వేయడం, డోర్లో అలా తడలు అంటే సినిమాటిక్లో అసలు ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్. ఇప్పుడు సినిమాలో పోలీస్ ఎంట్రీ ఎలా ఉంటుందో నాకు ఆ షాట్లో అంతే అంతే భయం వేస్తుంది నాకు. అంటే లైక్ మేము ఏం చేసామని ఎందుకు తనే ఏంటి ఆ సౌండ్లో అని చెప్పి నాకైతే లిటరల్లీ తడిసిపోయింది. లిటరల్లీ అక్కడ ఏం తప్పు చేయకపోయినా వాళ్ళు మాట్లాడేదానికి అరే మేము ఏమన్నా తప్పు చేసినామా అన్న ఫీల్ వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ అందరూ పర్మిషన్ తీసుకొని చేయడం అనేది చాలా కరెక్ట్. మాకు ఆ రోజు ఉన్న సినారియోకి మేము జస్ట్ మా ఇంటి ముందే ఆ చిన్న రోడ్లో అలా అనుకొని అలా జరిగింది. పర్మిషన్ తీసుకొని షూట్ చేయాలంటే పర్మిషన్స్ ఇవ్వాలి కదా ఫస్ట్. సో బేసికల్లీ మనం వెళ్ళి ఒక చిన్న ఫిలిం మేకర్ ఇట్లా మేము చేసుకుంటున్నాం, మాకు పర్మిషన్ కావాలి అని అంటే పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ మనకి ఏంటంటే కొంచెం సర్కిల్ ఉండి సమ్ ఎవరైనా పరిచయం ఉండి అట్లా అయితే సో వీ కెన్ మేనేజ్ లైక్ దట్. సో డిపార్ట్మెంట్లో ఎవరో ఉండి సో మనం ఇది చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓకే ఎవరైనా వస్తే చెప్పండి అంటే లైక్ నేను ప్రాక్టికల్లీ ఎప్పుడు చేయలేదు కానీ ఐ హ్యావ్ హర్డ్ దట్ మనం దానికి ఒక చలాన్ ఉంటుంది. ఆ చలాన్ పే చేసి సో డేట్ నాకు సో టైం అని చెప్పి. బేసికల్లీ సమ్ బిగ్ బడ్జెట్ మూవీస్ తీసుకుంటే వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది. దే ప్లాన్ ఒక షెడ్యూల్ వేసుకొని దానికి ముందు ఒక 10 days ముందు వాళ్ళు వెళ్ళడం, ఇట్లా లెటర్ పెట్టడం. ఏ పర్మిషన్ మనకు అప్రూవ్ అవ్వాలన్నా మినిమం నాకు తెలిసి 5 days to 1 week పడుతుంది. దాని బిఫోర్ వెళ్ళి చలాన్ కట్టి పర్మిషన్ తీసుకోవడం ఓకే వాళ్ళకి అయిపోద్ది. బేసికల్లీ ఈ లో బడ్జెట్ ఫిలిం మేకర్స్కి ఏంటంటే మనకి ఎలాంటి షెడ్యూల్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంతంటే మనం అంటే ఫిక్స్డ్ ఆర్టిస్ట్ పెట్టుకొని పర్టికులర్ డేట్ పెట్టుకొని అంత అది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా చేసుకునే వాళ్ళకి బేసికల్గా మనం ఒక మూవీ సైన్ చేసినామంటే అగ్రిమెంట్ ఉంటుంది, సమ్ డేస్ ఇవ్వాలి మనకు. సో అప్పుడు మనం వాళ్ళని గట్టిగా అడగచ్చు. ఇక్కడ మనకు అట్లా ఏం లేదు, మనకు వచ్చేదే వాళ్ళు లో బడ్జెట్లో కొందరు ఇంట్రెస్ట్ ఉండి వస్తారు. సో వాళ్ళని మనం ఫోర్స్ చేయలేం. ఈరోజు పెట్టుకుంటున్నాం పర్టికులర్ డే మీరు రావాలి అని చెప్పేసి ఫోర్స్ చేయలేం. మనం ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు, ఆర్టిస్ట్కి తగ్గట్టు, ఉన్న ఎక్విప్మెంట్కి తగ్గట్టు, లేదా ఉన్న కెమెరామెన్కి తగ్గట్టు వీళ్ళందరి డేట్స్ బట్టి మనం సెట్ చేసుకొని షూట్కి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు ఒక్కొక్కసారి మోస్ట్లీ ఏమైపోద్ది అంటే ఒక సీన్ అనుకుంటే మనం పర్టికులర్ డే అనుకుంటాం, పర్టికులర్ ఆర్టిస్ట్ ఉంటాడు. ఈరోజు షూట్ అనుకున్నామంటే తను అంటాడు లేదన్నా నాకు ఆ రోజు వర్క్ ఉంది, సమ్ అదర్ షూట్ ఉంది అని అంటే మనం ఏం చేయాల్సి వస్తే ముందు రోజు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనం రేపే షూట్ అనుకుంటే ఈరోజు వెళ్ళి చలాన్ గట్టి పర్మిషన్ ఇవ్వమంటే అవ్వదు అది. సో బేసికల్లీ లో ఫిలిమ్స్కి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ సడన్గా ఆ రోజు వర్షం పడుతుంది ఒక రోజు వచ్చి అవి వాటి మనం ఏం చేయలేము. అండ్ ఒకసారి ఏమైందంటే లైక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక రోజు మేము షూట్ చేస్తున్నాం ఈ ప్లేస్లో ఇలా షూట్ చేద్దాం అని చెప్పి అందరం ప్లాన్ చేసుకున్నాం. అంటే అది బైక్ చేసి సీన్ అనమాట. ఓకే, ఇందాక నువ్వు చెప్పినట్టు వెనకాల గిమ్మలు పట్టుకొని కూర్చొని చేయాల్సిన ప్లాన్ చేసే సీన్. రేపొద్దున అక్కడ షూట్ అనుకున్నాం. అక్కడ ఎవరో పోయారనుకుంటా, అక్కడ టెంట్ వేసారు. ఆ రోడ్డు మీద షూట్ చేయడానికి లేదు, రోడ్ అంతా బ్లాక్. మళ్ళీ యాక్టర్స్ అందరినీ ఇంకో రోజు రమ్మని చెప్పి అలా చేయాల్సి వచ్చింది. బట్ ఎనీవే ఇట్ హ్యాపెండ్. ఇప్పుడున్న అంటే యాక్టర్స్ మోస్ట్లీ అంటే కొందరు ఉంటారు, లో బడ్జెట్ మూవీ అన్నా కానీ వాళ్ళకి ఒక ఇంప్రెషన్ ఉంటుంది, అది చేద్దాం వెళ్దాం చేసేసి వద్దాం, మనీ వస్తాయి కదా ఎందుకు వదిలిపెట్టుకోవడం అని. బేసికల్లీ ఒక పెద్ద బడ్జెట్ మూవీ అంటే వాళ్ళ పేరు వస్తుంది కదా అన్న ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారు. లో బడ్జెట్ మూవీస్కి వచ్చేసరికి ఏమైంది అని అంటే పేమెంట్ వస్తుంది వెళ్దాంలే చేసేద్దాం అన్న దాంట్లో ఉంటారు. నేను అనేదంటే ఒక డైరెక్టర్ ఈవెన్ హీఈస్ డెబ్యూటెంట్, తనకి ఒక కళ్ళు ఉంటుంది, తను కూడా ప్రూవ్ చేసుకోవాలని వస్తాడు. సపోర్ట్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తే తను ఎంత ఇవ్వగలుగుతాడో అంత ఇస్తాడు. సో బేసికల్లీ ఉన్న క్రూని సపోర్ట్ లేకపోతే హీ కాంట్ డూ ఎనీథింగ్. వాట్ ఈస్ ద బేసిక్ పేమెంట్? అంటే నేను ఇప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చాను, కోర్స్ నేర్చుకొని ఇట్లా బయటకు ఇప్పుడే వచ్చాను. లైక్ వాట్ విల్ బి ద బేసిక్? కోర్స్ నేర్చుకొని బయటకు వచ్చారంటే ఇప్పుడు వాళ్ళు సమ్ అప్రెంటిస్కి వెళ్తారు. వాళ్ళకి నాకు తెలిసినంత వరకు అయితే డైలీ అలవెన్సెస్ అలా ఇస్తారు అంతే. పెద్ద సినిమా కాదు, అప్రెంటిస్ కాదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు లో బడ్జెట్ ఫిల్మ్ మేకర్. లో బడ్జెట్ ఫిల్మ్ మేకర్ అంటే ఇంకా వాడు వచ్చి మోస్ట్లీ ఫ్రీగా చేయాల్సింది. ఎందుకంటే నీకు వర్క్ కావాలి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు దెన్ కమ్ అండ్
అంతేగాని నేను ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన, నేను పలానా కోర్స్ చేసిన, నాకు అన్నొచ్చు, నాకు ఇంత పేమెంట్ కావాలి అట్లా ఇట్లా అంటే అవ్వదు. ఓకే. ఇన్ లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ అని అడిగితే. మీరు ఇందాక చెప్పినట్టే మళ్ళీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇది అన్నట్టు. అవును. దెన్ నేను ఒక కెమెరా కొనేసుకొని, అంటే నేను స్కూల్కి వెళ్ళక్కర్లేదు, కూర్చొని యూట్యూబ్లో కొట్టినా ఐ గెట్ ఆల్ దీస్ థింగ్స్. లైక్ 101 అని కూడా క్లాసెస్ 101, 102 నుంచే ఉంటాయి అన్ని క్లాసెస్. ఇప్పుడు నేను ఆ క్లాసులు చూసుకొని డైరెక్ట్గా నేను కెమెరా కొనేసుకొని తీసేసుకుంటే అది ఎక్కువ ఎక్స్పీరియన్స్ని ఇస్తుందా, లైక్ స్కూల్కి వెళ్ళి కోర్స్ చేసి బయటకు వచ్చి ఆ తర్వాత చేస్తే బెటరా? నన్ను అడిగితే ఓకే, నువ్వు కోర్స్ చేసినా ఏం చేసినా కూడా నీకు ఒక థియరీ నాలెడ్జ్ ఉంటుంది. బేసికల్లీ సపోజ్ ఒక ఇన్స్టిట్యూట్లో ఒక ఫ్రేమ్ ఎలా, ఫర్ సపోజ్ ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళకి లైటింగ్ ఇట్లా చేయాలి, ఏమేమి లైటింగ్, హెయిర్ లైట్, ఫేస్ లైట్, కీ లైట్ అని చెప్పేస్తారు. అంటే వాళ్ళు జస్ట్ ఒక చిన్న రూమ్లో సెటప్ చేసి చూపిస్తారు. వెన్ యూ ఆర్ ఇన్ టు ఫిలిం మేకింగ్, ఒక సెట్లోకి వెళ్తే ఇక్కడ వీటి చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వచ్చేసి సపోజ్ ఒక పెద్ద హౌస్, అందులో సీన్, నువ్వు దానికి లైటింగ్ చేయాలి. ఇక్కడ నీకు చెప్పింది ఒక చిన్న రూమ్లో ఒక 3 లైట్లు తీసుకొని, ఒకటి ఫేస్ లైట్ వేసుకొని, హెయిర్ లైట్ వేసుకొని, కీ లైట్ వేసుకొని చెప్పేశారు. ఈ పర్సన్ ఆ సెట్లోకి వెళ్ళేసరికి కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు అక్కడ చెప్పింది ఇంత చెప్పలేదుగా నాకు, ఇప్పుడు నేను ఎట్లా లైటింగ్ చేయాలి. సో బేసికల్ నేనేమంటే కోర్స్ చేసి డైరెక్ట్గా నువ్వు సెట్లోకి వెళ్తే నీ సిచ్యువేషన్ ఇది. కోర్స్ అయిపోయిన తర్వాత సో గెయిన్ సమ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, సెట్లోకి వెళ్ళు, అసిస్టెంట్గా చెయ్యి, చూడు వాట్ ఈజ్ వాట్ అనేది. ఎవరు అంటే ఒక్కొక్క డిఓపిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొందరు బేసికల్లీ కొందరు న్యాచురల్ లైట్ చేసుకొని చేస్తారు, న్యాచురల్ లైట్ బేస్ చేసుకొని ఫ్రేమ్ డిజైన్ చేసుకుంటారు. కొందరు ఏంటంటే మొత్తం న్యాచురల్ లైట్ క్లోజ్ చేసేసి ఓన్లీ ప్రాక్టికల్ లైట్స్ వాడతారు. సో దీనికి డిఫరెన్స్ ఏంది, న్యాచురల్ లైట్ వల్ల మనకి ఏం సోర్స్ తీసుకోవడం వల్ల ఫ్రేమ్ ఎట్లుంటుంది. సో న్యాచురల్ లైట్ కంప్లీట్గా క్లోజ్ చేసి ప్రాక్టికల్ లైట్స్తో ఏ సోర్స్ ఇవ్వచ్చు. ఇంకొందరు ఏంటంటే న్యాచురల్ లైట్ ఉన్నా కూడా క్లోజ్ చేసి ప్రాక్టికల్ లైట్స్తో న్యాచురల్ సోర్స్ ఇస్తారు. మిక్స్డ్. అంటే ప్రాక్టికల్ లైట్ ఉన్నా మోరోవర్ మనకి ఈ ప్రాక్టికల్ లైట్లో అనుకో ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది లైట్. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకు కావాల్సింది ఒక పర్టికులర్ ఫ్రేమ్ వరకే లైట్ కావాలి. సో అప్పుడు ప్రాక్టికల్ లైట్ని క్లోజ్ చేసి న్యాచురల్ లైట్ క్లోజ్ చేసి ప్రాక్టికల్ లైట్తో ఆ పర్టికులర్ ఫ్రేమ్ వరకే ఫిల్ ఇచ్చుకుంటాడు న్యాచురల్ లైట్ లాగా. సో నేను చెప్పేది ఏంటంటే నువ్వు సెట్లోకి వెళ్ళి ఇవన్నీ అనలైజ్ చేస్తేనే నీకు ఫ్యూచర్లో ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఏది ఎలా చేయాలి, ఏ సీన్కి ఏ లైట్ పెట్టుకోవాలి, మళ్ళీ మనకు మూడ్ బట్టి లైటింగ్ ఉంటుంది, ఏ మూడ్కి ఏ లైట్ సెట్ చేసుకోవాలి, కలర్ ప్యాలెట్ ఏంది, కలర్ ప్యాలెట్ ఎందుకు యూజ్ చేయాలి, మనకి ఎంత యూజ్ అవుతుంది కలర్ ప్యాలెట్. మోరోవర్ ఈ లైట్ మీటర్ ఏంటి, లైట్ మీటర్ని ఎలా యూజ్ చేయాలి, లైట్ మీటర్ వల్ల యూజ్ ఏంది. నువ్వు కెమెరాలో ఓకే నువ్వు స్క్రీన్లో చూసుకుంటే నీకు అంతా బాగానే అనిపిస్తుంది. ఆన్ సెట్లో మనం మోస్ట్లీ షూట్ చేసేది రాలో కాబట్టి నీకు ఆ రాలో లైట్ జడ్జింగ్ చేయాలి అని అంటే అంత పాసిబుల్ కాదు, ఇట్స్ నాట్ ఈజీ. సో నువ్వు లైట్ మీటర్కి వెళ్ళినప్పుడు ఏ లైట్ ఎంత ఎమిట్ అవుతుంది, నీకు ఏ లైట్ని ఎంత పెట్టుకోవాలి, అన్ని లైటింగ్ టెంపరేచర్ ఓకేనా, కెల్విన్స్ ఓకేనా, ఇదంతా చూసుకోవాలంటే మనకు బేసిక్గా లైట్ మీటర్ కంపల్సరీ. అది అంటే మీరు అడగచ్చు లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ అగైన్ ఫిల్మ్ మేకింగ్లో లైట్ మీటర్స్ ఇవన్నీ పెట్టుకోలేము కదా అంటే, సో అప్పుడు ఇక అదంతా డిఓపి మీద ఆధారపడి ఉంటుంది. సో మనకు బేసిక్ లైట్ జడ్జింగ్ మీద కమాండ్ ఉంటుంది నన్ను అడిగితే. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఫేమా మనీయా? రెండు ఇంపార్టెంటే. అంటే ఇట్స్ నాట్ ఎ పర్సనల్ క్వశ్చన్ ఫర్ డిఓపి టు గెట్ ఇన్ టు అ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళాలంటే ఫేమ్ ఉన్న క్రాఫ్ట్మెన్కి మంచి వాల్యూ ఉంటుంది. స్కిల్లా అంటే లైక్ నేను క్వశ్చన్ని రాంగ్గా ఫ్రేమ్ చేసినట్టున్నాను. స్కిల్లా ఫేమా? స్కిల్ ఉంటే ఆటోమేటిక్గా నీకు వర్క్ వస్తుంది. వర్క్ వచ్చిన తర్వాత అక్కడ నీ స్కిల్ నువ్వు ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ ఫేమ్ వస్తుంది. ఫేమ్ ఈజ్ స్కిల్ ఈజ్ అ వే టు ఫేమ్ అంటే అంతే. ఇందాక జరిగిన డిస్కషన్లో మనం కలర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. హౌ మచ్ ఇంపాక్ట్ ఎ కలర్ గివ్స్ అంటే ఇప్పుడు సీన్ వైజ్, ఇప్పుడు మన స్టోరీలో ఒక యాంగ్రీ సీన్ ఉంది, లెట్స్ సే యూజువల్లీ అందరూ రెడ్ యూజ్, లైక్ అలా హౌ మచ్ ఇంపార్టెన్స్ ఆ కలర్ ఇన్ ద కెల్విన్స్ టెంపరేచర్ అని మాట్లాడుకుంటున్నప్పుడు హౌ మచ్ ఇంపార్టెన్స్ అసలు ఆ లైట్కి, ఆ కలర్కి, సీన్కి
ఎంత ఇంపార్టెన్స్ ఉంది? అఫ్ కోర్స్ ఎంత ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు కొందరు ఉంటారు షార్ట్ ఫిలిం మేకర్స్ తీసుకోండి. వాట్ దే డూ, ఒక లైట్ తీసుకొచ్చి బౌన్స్ కొట్టేసి ఓకే డన్ ఫ్రేమ్ పెట్టేసి మొత్తం లీనియర్ లైట్ ఉంటుంది, లైట్ ఫిల్ చేసేసారు, ఫ్లాట్ లైట్ ఉంటుంది. సో అక్కడ మనకు తెలిసిపోద్ది మేకింగ్లో ఏంటి ఏం కాదు. వాడు ఒక ఆర్టిస్ట్ ఎంత ఎమోషన్ ఇచ్చినా కూడా నువ్వు ఫ్రేమ్లో ప్రాపర్ లైటింగ్ లేక ప్రాపర్ జడ్జిమెంట్ లేక ఉంటే చూడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు ఫస్ట్ థింగ్. ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు ఒక యాంగ్రీ సీక్వెన్స్ తీసుకుంటే, సో బేసికలీ మనం ఒక రెడ్ లైట్ వేసి దాన్ని అలా చూపిస్తాం. బేసికల్గా రెడ్ లైట్ ఎందుకు చూస్తారంటే మోస్ట్లీ మనం రెడ్ వాడేది దేనికి, డేంజర్ చెప్పడానికి. సో ఇక్కడ సమ్ యాంగర్ సిచ్యువేషన్స్ కానీ సమ్ వాటి రషింగ్ సీక్వెన్సెస్ ఉన్నప్పుడు కానీ యూజ్ రెడ్ ఎందుకంటే సో ఈ యాంగర్లో ఏదైనా జరగవచ్చు. అంటే బేసికలీ మనం అక్కడ ఏం చేస్తున్నామంటే దెర్ ఈజ్ సమ్ డేంజర్ హియర్ అని చెప్పేసి పోర్ట్రే చేస్తున్నాం. దానికి మనం అట్లా మనం ఎమోషనల్ సీన్స్కి వెళ్తే మోస్ట్లీ బ్లూ టింట్ యూజ్ చేస్తాం. ఓకే, కలర్ ప్యాలెట్ వైజ్ వెళ్తే యా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కలర్ ప్యాలెట్ అంటే హౌ మెనీ ఆఫ్ ద పీపుల్ అంటే ఈ మన లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్లో హౌ మెనీ ఆఫ్ ద పీపుల్ కెన్ ఫాలో ఎ ప్యాలెట్? నన్ను అడిగితే 100కి ఒక 10-20%. అంటే లైక్ హౌ మెనీ ఆఫ్ ద పీపుల్ కెన్ ఫాలో అంటే ద ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు మన 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 ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలి, దీన్ని ఎలాగోలా బయటికి తీసుకురావాలనే ఇంటెన్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు కలర్ ప్యాలెట్ తీసుకొని వచ్చి ఇప్పుడు మన కాంపోజిషన్ అంతా కూర్చొని చేసుకొని ఇది ఎంత ఇంపార్టెంట్ మీ ప్రాజెక్ట్కి? అఫ్ కోర్స్ కలర్ ప్యాలెట్ మనకు ఫస్ట్ కలర్ ప్యాలెట్ దేనికోసం అని అంటే మనం ఒక లొకేషన్ తీసుకున్నప్పుడు యాక్టర్స్ కాస్ట్యూమ్ కానీ ఆ లొకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్లో ఉంది, దానికి తగ్గట్టు వీళ్ళ కాస్ట్యూమ్స్ ఎట్లా తీసుకోవాలి, మోర్ ఓవర్ అది అవుట్పుట్ వచ్చేసరికి మనం ఏ కలర్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాం అంటే మనం వాటి సీన్ మూడ్ ఏంది, ఆ మూడ్కి తగ్గ ప్యాలెట్ ఏంది ఇది చూసుకుంటాం. ఇప్పుడు మోర్ ఓవర్ ఇప్పుడు ఏముంది మూవీ మేకర్స్లో ఒక సీన్ సపోజ్ సమ్ లవ్ సీక్వెన్స్ బయట ఎక్కడో సమ్ గ్రీనరీలో షూట్ చేస్తున్నాం. తను వచ్చేసి లవ్ సీక్వెన్స్ కదా, వెనకాలంతా గ్రీన్ ఉంది, అబ్బాయికి రెడ్ వేసేయండి, అమ్మాయికి వైట్ వేసేయండి, సెట్. అలా చేయడం వల్ల ఓకే నీకు స్క్రీన్ కొంచెం బ్రైట్గా కనిపిస్తుందేమో, కానీ అకార్డింగ్ టు ప్యాలెట్ వెళ్తే అది నీకు వర్కౌట్ అవ్వదు. వెన్ ఇట్ కమ్స్ టు కలర్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు గ్రీన్ రెడ్ ద ఆపోజిట్ కలర్స్ అన్నట్టు, హౌ డూ యూ బ్యాలెన్స్? ఇప్పుడు ఎగ్జాంపుల్కి అగైన్ లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్, కాస్ట్యూమ్స్ ఆర్ వెరీ లిమిటెడ్. ఒక లవ్ సీన్ ఉంది, హీరో హీరోయిన్, వీడు అచ్చంగా అరచొక్క వేసుకొస్తాడు, ఆ అమ్మాయి గ్రీన్ శారీ కట్టుకుని వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్. లైక్ హౌ డూ యూ బ్యాలెన్స్ ఇట్? బ్యాలెన్స్ అంటే ఉన్న దాంట్లో యూజ్ చేసుకొని బ్యాలెన్స్ చేయడమే అంతే. కానీ మోరోవర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ ఉందని అంటే మనం యాప్టెడ్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని సెట్ చేసుకోవడం అంతే. అంటే లో బడ్జెట్ ఫిలిమ్స్కి వెళ్తే మనకు పెద్దవి ఉంటే మనకు మా డిఫ్యూజర్లు స్కిమ్మర్లు అవి ఉంటాయి కాబట్టి వీ కెన్ అంటే వెనకాల బర్నింగ్ కానీ ఇదంతా మనం కంట్రోల్ చేయొచ్చు. లో బడ్జెట్ ఫిలిమ్స్కి వెళ్తే మనకు అవేమి ఉండవు. సో అప్పుడు ఏంటంటే మనకు ఫ్రేమ్ ఎట్ బాగుందని చూసి సెట్ చేసుకోవడమే తప్ప ఇంకా చేసేది ఏమి ఉండదు. అగైన్ బౌన్సింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ టాపిక్, 5D కెమెరా తోటి ఇఫ్ సమ్ డైరెక్టర్ ఈజ్ వెరీ ప్యాషనేట్, చాలా మంచి కథ ఉంది, ఆ కథని మీరు కూడా బిలీవ్ చేశారు, బట్ హీఈస్ ఓన్లీ హ్యావింగ్ 5D విత్ ఆల్ న్యాచురల్ లైట్, అండ్ మీరు ఆయన్ని కన్విన్స్ చేసి యూ విల్ గెట్ ద బడ్జెట్ ఆర్ లైక్ మీరు దాన్ని ఎలా తీసుకుంటారు చెప్పండి? ఓకే, ఫస్ట్ వింటాం స్టోరీ బాగుంది అనుకుంటే ఓకే, దాని తర్వాత వాట్ ఏమనుకుంటారు, ఏ ఎక్విప్మెంట్, ఏం కెమెరా, ఎంత బడ్జెట్, ఈ టాపిక్ వచ్చేసరికి మీరు అన్నట్టు తన దగ్గర ఓన్లీ 5D ఉంది, న్యాచురల్ లైట్స్ వెళ్దామని అంటే తనకి తన స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంటే సో వీ కెన్ గో అంటే చేయొచ్చు. మనం 5Dతోనైనా చేయొచ్చు. నువ్వు ఆరీ అలెక్సా అవి ఇచ్చిన 5D కెమెరా ఇచ్చిన ఫ్రేమ్ పెట్టే కెమెరా పట్టుకునే చేతిలో ఉంటుంది. సో ఫస్ట్ ఆ డిఓపికి అంత దమ్ము ఉంటే 5D కెమెరా ఇచ్చినా కెన్ డూ. నాట్ ఈవెన్ 5D కెమెరా ఈరోజు రేపు ఐఫోన్స్లో కూడా షూట్ చేస్తున్నాం మూవీస్. సో తీసేటోన్ దగ్గర సత్తా ఉండాలి నన్ను అడిగితే. ఏది ఇచ్చినా వీ కెన్ హ్యాండిల్, మనం చేయొచ్చు
ఈ డైరెక్టర్ మంచి నమ్మకంగా ఉంటే డిఓపి కూడా డైరెక్టర్కి తగ్గట్టు సపోర్టివ్గా ఉంటే దే కెన్ డూ. నేను మీకు వచ్చి ఒక స్టోరీ చెప్తాను. ఇప్పుడు నా కథ ఇలా ఉంది, సో నాకు ఇన్ని నైట్ సీక్వెన్స్లు ఉన్నాయి అని చెప్పి చెప్తాను. లైక్ డూ యూ ప్రిఫర్, మీరు నాకు ఎక్విప్మెంట్ కావాలని మీరు చెప్తారా, లేకపోతే ఆ డైరెక్టర్ నా దగ్గర ఇదే ఉంది అని లైక్ హౌ ఇట్ గోస్? ఫస్ట్ చెప్తాం, అంటే నాకు ఇది కావాలి అని ఫస్ట్ మన రిక్వైర్మెంట్ మనం చెప్పడం, అది ఫస్ట్ చెప్పిన తర్వాత దెన్ తన బడ్జెట్ ఏంది, తను ఏమి ఇవ్వగలుగుతాడు, తను ఇచ్చిన దాంట్లో మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంకా సో సపోజ్ మనం ఒక రెడ్ హీలియం కెమెరా సమ్ యూనిట్ కావాలి, నాకు లైట్ సీక్వెన్స్లో ఇంత లైటింగ్ కావాలి అని అంటే, తను వచ్చేసి నా దగ్గర బేసిక్ కెమెరా ఉంది, బేసిక్ లైట్స్ ఉన్నాయి, సమ్ స్టిక్ లైట్స్ ఒక 3-4 స్టిక్ లైట్స్ ఉన్నాయి, నా దగ్గర ఈ కెమెరా ఉంది, దీంతో చేసేయాలి అంటే అప్పుడు మనకు అంత లైటింగ్ లేదు, అంత కెమెరా లేదు అనుకున్నప్పుడు, సో మన దగ్గర ఉన్న లైటింగ్కి యాప్ట్ అయ్యే ఒక లొకేషన్ చూసుకొని, సమ్ స్ట్రీట్ లైట్స్, కొన్ని ఏరియాస్లో మొత్తం స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, దీస్ హోర్డింగ్ లైట్స్, అలాంటి ఒక కలర్ఫుల్ ఆల్రెడీ లైటింగ్ ఫిల్గా ఉన్న లొకేషన్ చూసుకొని మనకి ఇచ్చిన లైటింగ్స్తో మనకి ఇచ్చిన కెమెరాతో వెళ్ళిపోవచ్చు ఈజీగా. కెమెరా మూమెంట్ ప్లేస్ కీ రోల్ కదా, కనీసం బేసిక్ గింబల్ కూడా తీసుకురాలేరు. ఓకే మూమెంట్ విషయానికి వస్తే నవ్ డేస్ అంటే అది లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ అని ఇది కానీ సమ్ డైరెక్టర్స్ ఎట్లా అయిపోయారంటే గింబల్ ఇచ్చేస్తారు కెమెరా మన చేతికి, సో ఈ సీక్వెన్స్ సంబంధం లేకుండా, సీన్కి సంబంధం లేకుండా, ఎమోషన్కి సంబంధం లేకుండా గిమ్మల్ వేసేసుకో. అంటే కొంత డైరెక్టర్స్ ఎట్లా అంటే కెమెరామెన్కి సీన్ చెప్పేసి తనే చెప్పేశాడు కెమెరా గిమ్మల్కి వేసుకో వచ్చేసాయి సమ్ లెన్స్ అని చెప్పేసి, వచ్చిన తర్వాత సమ్ ఫన్నీ సీన్, దానికి వచ్చేసి నాకు లెఫ్ట్ టు రైట్ ప్యాన్ కావాలి, రైట్ టు లెఫ్ట్ ప్యాన్ కావాలి, చార్జ్ వెళ్ళాలి. సో బేసికల్లీ నన్ను అడిగితే ఆ సీన్కి అంత మూమెంట్ అవసరం లేదు. సో వీళ్ళు ఎట్లా తయారైపోయారంటే మూమెంట్ ఇస్తే బాగుంటుంది, మూమెంట్లోనే బాగుంటుంది అని నన్ను అడిగితే బేసికల్లీ మూమెంట్ నీకు అవసరం ఉన్న దగ్గర మూమెంట్ తీసుకో, ఇట్స్ ఓకే. సమ్ ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఉన్నప్పుడు ఆ మూమెంట్ ఉండడం తప్పులేదు. ప్రతి సీన్కి మూమెంట్ పెడతా అంటే అది అసలు చెత్త అది అన్నది. నేను కొందరిని ఫేస్ చేశా. ఓకే. సో నన్ను అడిగితే నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది స్టడీ బ్లాగ్స్లో బ్యూటీ చూపించచ్చు. వెన్ వీ గో టు దట్ అంటే మూమెంట్ వాటికి వెళ్తే మనం అంత బ్యూటీ చూపించలేం. వెన్ వీ గో టు స్టడీ బ్లాగ్ మనం మంచిగా ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు, బ్యూటీ చూపించచ్చు. ఏ సీక్వెన్స్ అయినా ఒక సపోజ్ ఒక లవ్ సీక్వెన్స్, సమ్ ఇంటిమేట్ సీక్వెన్స్, హీరోయిన్ లిప్కి సహా సీన్లో వీ కెన్ సెట్ ఏ స్టాప్ బ్లాక్ సెట్ చేసుకొని మంచిగా ఫ్రేమ్లో లైట్ ఫిల్ చేసుకొని మంచి బ్యూటిఫుల్గా చూపించచ్చు. అప్పుడు వచ్చి డైరెక్టర్ ఏమంటాడు, లేదు బ్రో నాకు మూమెంట్ కావాలి, కిస్ పెట్టేటప్పుడు ఇట్లా వెళ్ళిపోవాలి, తర్వాత ఇట్లా రావాలి. ఆ టెన్షన్ బిల్డ్ చేయడానికి అక్కడ టెన్షన్ బిల్డ్ అయ్యే సీన్ కాదు, బికాజ్ ఆ మూమెంట్ కూడా అంత కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి యూజువలీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ వర్క్ ఆన్ దే స్టోరీస్ అంటే వాళ్ళకి ఈ మూమెంట్ పర్టికులర్ దానికి కావాలని తెలుస్తుంది. వెన్ ద డైరెక్టర్ డోంట్ నో, చెప్తాం. కొందరు వింటారు, కొందరు నాకు లేదు, నాకు ఇదే కావాలి అని కూర్చొని ఉంటారు. బేసికల్లీ ఒకటి ఉంటుందిగా, ఏం తెలియను అని చెప్పొచ్చు, అన్నీ తెలిసినాను కూడా చెప్పొచ్చు. సగం తెలియడానికి మనం ఏం చెప్పలేదు. వాడు వచ్చేసాడు, వాడు ఒక 2 సినిమాలకి ఐడిగా చేసి నాకు మొత్తం వచ్చేసింది, నేను చేసేసా సినిమా, నాకంటే ఇవ్వని నేనే తోపు అన్నట్టు వచ్చేసాడు. వాడు ఒకటి అనుకుంటాడు, ఒక సీక్వెన్స్ రాసుకొని నాకు ఈ సీక్వెన్స్ ఇట్లనే కావాలనుకుంటాడు. డిఓపి దగ్గరికి వచ్చేసరికి లేదు బ్రో మనం ఇట్లా చేద్దాం, ఇది బాగుంటుంది, ఈ ఫ్రేమ్ సెట్ చేసుకుందామని అంటే అవసరం లేదు, నేను చెప్పింది ఇంకా వాడు చేసేది ఏమి ఉండదు, మూసుకొని చేయాల్సిందే. కొందరు తీసుకుంటారు, అంటే అందరి గురించి కాదు, కొందరు ఉంటారు, కొందరు ఇచ్చే సజెషన్స్ తీసుకుంటారు, చేస్తారు. కానీ కొందరు తీసుకోరు అసలు. ఏంటంటే వాళ్ళకి నేనేం ఇది చెప్పింది ఎందుకు, నాది నేనే చేస్తాను, arrogance. అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ ఫర్ దిస్ అమేజింగ్ కంటెంట్. సో ఇదండి ఇవాళ పాడ్కాస్ట్. ఇలానే మరింత మంది గెస్ట్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. కీప్ వాచింగ్ శ్రీ స్నాప్ పాడ్కాస్ట్.